ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం రక్షణా క్రమాన్ని చేస్తున్నాం. ఆ రక్షణా క్రమాన్ని చేసే ముందు ఆధ్యాత్మిక క్రమంలో శరీరాన్ని ఇలా ఫ్రీ చేసి శ్వాసని పీల్చుకుంటూ వదిలేసి నెమ్మదిగా అలా 2 సార్లు 3 సార్లు మీరు ఈ యోగా కార్యక్రమానికి ముందే ఇలా ప్రిపేర్ కావాలని చెప్పాను. నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా ఎడమ పాదానికి చక్కగా ఉంచి శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఇప్పుడు మనం టిబెటియన్ యాక్ వాకింగ్ అని అంటాం. యాక్ వాకింగ్లో చేసేటువంటి బాక్స్ బ్రీదింగ్ ఇప్పుడు సెకండ్ కేటగిరీ, 2వ విధానం. ఈ విధంగా చేతుల్ని ఇలా పెడితే పెక్టరాలిస్ మైనర్ మీద పనిచేస్తున్నాం, ఇలా పెడితే పెక్టరాలిస్ మేజర్ మీద పనిచేస్తాం. ఇలా పెట్టి గాల్లోకి శరీరం తేలుతున్నట్టుగా భావించాలి. ఇలా 7 సార్లు. ఒకసారి అంటే ద్వే, ఏకం ద్వే త్రీనం. ఏకం ద్వే అంటే దీన్ని ద్వే అంటే 2, ఇది 3, 3. ఈ విధంగా 7 సార్లు చేస్తే చాలు. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా 2 చేతులని కిందకి. మీ శ్వాస నార్మల్ అయిందా లేదా చూసుకోండి. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ. ఓపెనింగ్ ద మౌంటైన్స్, ఓపెనింగ్ ది హిమాలయాస్, హిమాలయ పర్వతాన్ని తెరుస్తూ ఆ స్వర్గాన్ని కిందికి, బ్రింగింగ్ డౌన్ ద హెవెన్స్. ఓపెనింగ్. కాసేపు ఆపి పెట్టండి శ్వాసని. శ్వాసను వదిలేస్తూ బ్రింగింగ్ డౌన్ ద మౌంటైన్స్, భుజాల్ని ఫ్రీ చేస్తూ. ఇప్పుడు 3వది, ఇది సృష్టి క్రమం కిందకి వస్తుంది. సో తద్వారా మీ యొక్క ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, ఆక్సిజన్ బ్లడ్లో పెంచడానికి ఉపయోగపడుతుంది, వార్మప్ చేయడానికి ఉపయోగపడుతుంది, మీ యొక్క ఆక్సిజన్ సాచురేషన్ని అతి తొందరగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎండ్యూరెన్స్ అని అంటాం, పవర్ అంటాం, స్పీడ్ అంటాం, మీ కండరాలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ 3rd వన్, ఎందుకని ఇలా పైన ఊపిరితిత్తుల యొక్క పై భాగానికి, ఊపిరితిత్తుల యొక్క మధ్య భాగానికి, ఊపిరితిత్తుల యొక్క కింది భాగానికి, క్లావిక్యులర్, క్లావిక్యులర్, ఇంటర్కోస్టల్, డయాఫ్రమేటిక్. అందుకే 3 ఉంటాయి ఇందులో. అందుకే దీన్ని 3 చేస్తాం. ఇలా శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, 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 శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మీ చేతుల్ని కిందకి, నెమ్మదిగా కుడి చేతిని ముందుకి, కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, శరీరాన్ని వదులుగా వేస్తూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ
వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఆక్సిమీటర్ పెట్టుకోండి, చెక్ యువర్ పల్స్ చెక్ చేసుకోండి. 80 వచ్చిందా లేదా? 80 వచ్చింది, రిలాక్స్ అయిపోయారు, ఫ్రీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి. మరి 70, 80, 90 వచ్చింది, పర్వాలేదు. ఈవెంట్ కమ్స్ టు 90. సో ఇలా చేసినప్పుడు 150, 160, 170కి వెళ్తుంది. సో 170 నుంచి 2-3 నిమిషాల్లోనే తగ్గిపోతుంది, 80, 90కి వచ్చేస్తుంది. దట్స్ హౌ కార్డియాక్ రికవరీ రేట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ బ్రీదింగ్ ఇలా యాంగిల్లో చేసేది. టిబెటియన్ సానువుల్లో, హిమాలయాస్లో వాళ్ళకి దారి అనేది ఎంతే ఉంటుంది, పాత్ ఇది ఓన్లీ దిస్ మచ్. అందుకని అక్కడ ఏం చేయాలి, అక్కడ పాదాలని ఇలా ఉంచాలి. ఎవరైనా చూసారా కోతులు ఎలా నడుస్తాయో చూసారా కొమ్మ మీద? మీ ఇంటి పైన పిట్టగోడ మీద కోతి ఎలా ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా నడుస్తుందో చూసారా? సో అలా మనం కూడా ఒక ఈవెన్ చిన్న రాడ్ మీద కూడా నడవగలగాలి, బ్యాలెన్స్ అనేది రావాలి. ఆ బ్యాలెన్స్ రావడానికి చేసేటువంటి గాలికి ఎగిరినా మనం బ్యాలెన్స్ కోల్పోకూడదు. కోతి ఎగిరినా దూకినా అది బ్యాలెన్స్ కోల్పోదు. ఒక చిన్న కొమ్మని కూడా పట్టుకొని ఎగిరిపోతుంది, పైకి వెళ్ళగలుగుతాం. ఆ శరీరంలో ఆ లాఘవత్వం అనేది ఉండాలి, ఆ తేలికదనం అనేది రావాలి. ఆ తేలికదనం రావడానికే, ఆ సమత్వం రావడానికే మనం యోగా చేస్తున్నాం. ఇది నెమ్మదిగా ఆ తేలికత్వం వచ్చేటువంటి విధానం. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా 2 చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మీ కుడి పాదాన్ని ముందుకి, 2 పాదాలని దక్షిణ దిశలో ఉంచి నెమ్మదిగా ఇలా ఉంచి ఇలా చేస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ. ఈరోజు దాంట్లో బాక్స్ బ్రీదింగ్లో ఇంకొక భాగం నేర్చుకున్నాం. ఇలా దీన్ని పవర్ఫుల్ బాక్స్ బ్రీదింగ్. ఇప్పుడు మీ శ్వాస వేగంగా ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించాలి. ఎలా తగ్గించాలి? కుడి పాదాన్ని ఇలా పెట్టి ఎడమ పాదాన్ని వారియర్ పోజ్ 1 అంటాం, వీరభద్రాసనం. మొదటి ఆసనంలో ఇలా పెడతాం, ఇక్కడ ఇంకొంచెం దూరంగా పెట్టండి, ఇలా ఎడంగా పెట్టండి. ఇలా పెట్టి టిబెట్లో పీస్ఫుల్ వారియర్స్ అంటారు. వీరభద్రాసనం అంటే వాళ్ళంతా శాంతి గురించి పనిచేస్తారు. సో దే ఆర్ వారియర్స్ ఫర్ పీస్. దలై లామా, ఆల్ టిబెటియన్స్. సో ఇవన్నీ కూడా అందుకే యోగాలో ఇవన్నీ పీస్ఫుల్ వారియర్స్ అని అంటారు. సో దీన్ని ఇలా ఉంచి ఇలా ఉంచండి. చూడండి, ఇలా శరీరంలో ఉంచి బాక్స్ బ్రీదింగ్ వెరీ పవర్ఫుల్. దీనివల్ల మీ యొక్క గుండె సామర్థ్యం, గుండె యొక్క కండరం బలంగా తయారవుతుంది. ఇలా ఉంచి శ్వాసను పీల్చుకొని చూడండి, పీల్చుకొని వదిలేస్తూ చేయి ముందుకు వెళ్ళాలి. మళ్ళీ శ్వాసను పీల్చుకొని ఇది బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఇది మన బాక్స్ నేర్పిస్తున్నాం కాదు, లంగ్స్కి మొత్తం శరీరంలో ఉండేటువంటి కండరాలకి బలాన్ని ఇచ్చేది, మొండంలో ఉండేటువంటి కండరాలకి బలాన్ని ఇచ్చేది. అందుకే చాలా పవర్ఫుల్ బెల్లో బ్రీదింగ్. భస్త్రిక కంటే ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఇది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా పెట్టండి, కుడి చేయిని ఇలా, ఎడమ చేయిని ఇలా.
మీ పిడికిలు ఎప్పుడు ఇలా బయటకు ఉండాలి, ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. చూశారు కదా, ఇలా ఇది ఇలా కిందకి చూపిస్తూ, ఇది ఇలా పైకి చూపిస్తూ. శ్వాసను పీల్చుకోండి. అలా చూసారా, మీ బ్రెత్ నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు గుండె నిండా ఇప్పుడు చూడండి, ఛాతీ నిండా శ్వాసను పీల్చుకోవాలి. యు సీ నౌ యూ కెన్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ ఫీల్ యువర్ లంగ్స్. అందుకే బాక్స్ బ్రీదింగ్, వారియర్ బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ. ఇప్పుడు కుడి పాదాన్ని ముందుకుంచి, ఎడమ పాదాన్ని ఇలా ఉంచి, మోకాల్ని ఇలా ఉంచి చూడండి. మోకాలు ఉంచాలి. ఎందుకని మోకాలను? వైని ఎందుకు మోకాలు ఉంచాలి? సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ బి క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇన్ లైన్ విత్ ద గ్రావిటీ, ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ బ్రింగింగ్ డౌన్ టు ద గ్రావిటీ, గురుత్వాకర్షణ ఎక్కడైతే ఉందో దానికి ఎంత కిందకి తీసుకెళ్తే, సో పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. మీ యొక్క స్థిర శక్తి అనేది చాలా శక్తిగా మారుతుంది. అప్పుడు కండరం అనేది సాగుతుంది. మీ యొక్క మైటోకాండ్రియా ఇంక్రీజెస్, మజిల్ ఇంక్రీజెస్, మజిల్ సార్కోమియా లెంత్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఉండేటువంటిది సార్టోరియస్, లాంగెస్ట్ మజిల్ ఇలా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి అతి పొడవైనటువంటి సింగిల్ కండరాన్ని సార్టోరియస్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది, 1 అడుగు దూరం ఉంటుంది. సో దాన్ని సాగడానికి పనికొస్తుంది. ఇలా చూడండి, ఇలా కుడి చేయిని ముందుకు ఉంచి, ఎడమ చేయిని ఇలా ఉంచి శ్వాసను పీల్చుకోండి, పీల్చుకోండి, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను పీల్చుకుంటూ, మళ్ళీ 2 చేతులని దగ్గరికి చూడండి. మీ ఛాతీ నిండా శ్వాస ఇప్పుడు తీసుకోగలుగుతారు. పీల్చుకుంటూ వదిలేస్తూ. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామం. మీ లంగ్స్ టైడల్ వాల్యూమ్ అని అంటాం. అంటే 1 నిమిషానికి మీరు 3 లీటర్లు పీల్చుకుంటున్నారా? మీ ఊపిరితిత్తులో ఎంత గాలిని నింపారు? అది కూడా ఊపిరితిత్తుల యొక్క పై భాగానికి నింపారా? థొరాసిక్ బ్రీదింగ్, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, కింది ఊపిరితిత్తుల యొక్క కింది భాగం వరకు నింపామా అనేది సమస్య. ఊపిరితిత్తుల యొక్క నిండాగానికి నింపినట్లయితే దాన్ని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం. ఇలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు పై నుండి కిందకి వెంటిలేషన్ ఉంటుంది, ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది ఉంటుంది. అప్పుడు రక్త ప్రసరణలోకి ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో అది ఆక్సిజన్ని తీసుకోగలుగుతుంది. సో అందుకని ఈ ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసాం. ఇప్పుడు చక్కగా చూసేగా ఎంత శక్తి ఉందో. ఇప్పుడు మనం రక్షణాక్రమంలోకి వెళ్దాం. శ్వాసను పీల్చుకొని విన్యాస క్రమంలో రక్షణాక్రమం చేసి ప్రతిరోజు చేయాలి. రక్షణాక్రమం చేసి ఆ తర్వాత సృష్టి క్రమం 4 సార్లు చేసి మొత్తం మెటబాలిక్ యాక్టివ్ టిష్యూ, skeletal muscle, brain, liver, and then heart, then skeletal muscle. This is your metabolism. Your metabolism, మీ యొక్క మొత్తం తినే ఆహారాన్ని మండించేది శరీరంలో ఇదే. దాన్ని యాక్టివేట్ చేయటమే యోగా చేసే పని. శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని ఫ్రీ చేస్తూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి, నెమ్మదిగా కాళ్ళని కిందకి, కాలి మడమని నెమ్మదిగా కిందకి తీసుకొస్తూ కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ. ఇది కష్టంగా ఉంది, మోకాళ్ళని ఆడించండి, నడుముని ఫ్రీ చేయండి. యోగా అందరికీ. సో బలం ఉంది, ఇలా చేయండి. బలం లేదు, మోకాళ్ళని కిందకి, నడుముని ఫ్రీ చేయండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. బలం ఉంది, పైకి ఎత్తండి, అలా ఉంచండి. కాలు మడమన కిందకి నెడుతూ పుషింగ్ యువర్ హీల్ డౌన్. అప్పుడు మాత్రమే చేతుల మీద భారం పడదు.
నెమ్మదిగా మోకాళ్ళని కిందకి, నడుముని ఫ్రీ చేయండి. చేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ, భుజాలని ఫ్రీ చేస్తూ, మళ్ళీ మీ నాడిని నార్మలైజ్ చేస్తూ, టైట్ చేసే మజిల్ని రిలాక్స్ చేస్తూ బాలాసనంలోకి లేదా అర్ధస్వాసనంలోకి హాయిగా ఫ్రీ చేస్తూ, ఫ్లెక్షన్ అని అంటాం, ట్రంక్ ఫ్లెక్షన్ అని అంటాం. మీ మెడని రెండు భుజాల మధ్యలో రిలాక్స్, నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ, నెమ్మదిగా కాళ్ళని ఇలా పైకి ఉంచి నెమ్మదిగా ఇలా చేసి నడుముని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఇక్కడ నుండి భుజాలని ఫ్రీ చేసుకుని నెక్స్ట్ సుజాన్ చతురంగాసనం అని అంటాం. మోకాళ్ళని ఇలా పైకి ఎత్తండి, ఇలా వెనక్కి, కాలు మడమని కిందకి, కాళ్ళ మధ్య గుండా వెనక్కి చూస్తూ, మెడలో ఏమాత్రం టెన్షన్ ఉండదు, భుజాల మధ్యలో మెడ ఫ్రీ చేస్తూ, ఇలా చక్కగా ఎత్తి కాళ్ళ మధ్య గుండా వెనక్కి చూస్తూ, శ్వాసను పీల్చుకొని మెడను వదిలేస్తూ, నడుము పైన ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ, మీ హ్యామ్ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యామ్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ చేస్తూ, ఈసెంట్రిక్ కంట్రాక్షన్ అని అంటాం. ఇక్కడ అవి ఈసెంట్రిక్ కంట్రాక్షన్లో ఉంటే మీ యొక్క క్వాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వాడ్రిసెప్ మజిల్స్ ఏవైతే ఉంటాయో తొడలో ఉండేటువంటి కండరాలు నెమ్మదిగా ఫ్లెక్షన్లో ఉంటాయి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా ముందుకు వస్తూ, నెమ్మదిగా కాలు మడమని కిందికి నొక్కుతూ, శరీరాన్ని దృఢంగా చేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, కాలి మడమని నేలకి నొక్కుతూ, చూశారు కదా, శక్తిలో ఉండేటువంటి కండరాల నిండా శక్తిని నింపి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందకి, ఇలా నెమ్మదిగా పాదాలను ఆధ్యాత్మిక క్రమం, జీరో రెసిస్టెన్స్, నెమ్మదిగా పూర్తిగా రిలాక్స్ చేస్తూ. Anyway, the tools I will explain. Your winter care most important, you see, our serum. This is a pure rose, Himalayan rose, Damascus rose. You see the deposition. This is a pure serum it is. Understand? So little bit combine when you want to add. Little bit of pollen will be there. And use this. In fact, it is not supposed to even deposit, but these are all natural. We don't use any emulsifiers, and it has so many things in it. That's why not just a stem cell serum, but it works fantastic within no time. Much more evolved than previous version. Much more evolved. So this is a Himalayan lotus, pure lotus. The smell will kill you. Both are natural. Both smells, you should really see what should be the natural smells. The same serum in two smells we are giving, because your skin always should smell well, not to attract any negative forces. And natural smells. So that's why this time our body wash also we have given. Sandal out, very expensive sandal, out to musk, Himalayan musk, and jasmine, champa based. So the entire winter you can see how the smell is so soft and so pleasing. So there's a way especially in the winters, so in the dark world, very, very important about what you wear, what you use, etc. Most important.